హలో మూవీ మేట్స్, మరొక వీడియోతో అయితే మీకు స్వాగతం. మరి ఈ వీడియోలో ది ఆకలి మూవీ గురించి అయితే మాట్లాడేసుకుందాం. రీసెంట్ గానే ఆహాలోకి అయితే స్ట్రీమింగ్లోకి వచ్చింది, తెలుగులో అవైలబుల్ గా ఉంది. మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 50 minutes ఉంటుంది మామ. ఫ్యామిలీతో అయితే చూడడానికి అవదు ఈ మూవీ. స్టార్టింగ్ లోనే చెప్పేస్తున్నా, బ్లాక్ మ్యాజిక్ అని, హారర్ ఎలిమెంట్స్ అని, అండ్ కిల్లింగ్స్ అని, ఇలాంటి డిఫరెంట్ ఎమోషన్స్ అయితే ఉంటాయి. వీటన్నిటిని ఫ్యామిలీతో చూడడానికి అయితే అవ్వదు, మీకు డిస్టర్బ్ ఫీల్ అవుతారు. సో ఫ్యామిలీతో చూడొద్దు ఈ మూవీని. మరి ఈ మూవీ బాగుందో తెలుసుకునే ముందు కథ విషయానికి వచ్చేస్తే, ఒక న్యూలీ అపాయింటెడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సౌమ్య అనే ఆమె పాత 7 సంవత్సరాల క్రితం క్లోజ్ అయిపోయిన కేసుని అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తుంది అనమాట. ఆ కేసు వచ్చేసి వరుస హత్యల కేసు అనమాట. ఆ కేసుని ఎవరు సాల్వ్ చేశారు అండ్ ఆ కేసుకున్న విట్నెసెస్ ఏంటి, వీళ్ళందరినీ ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తూ ఉంటుంది అనమాట. మరి తను అలా ఎందుకు చేస్తుంది, అసలు ఆ కేసు ఏంటి, 7 years బ్యాక్ అసలు ఏం జరిగింది, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే ది ఆకలి మూవీ. ఇక ఈ మూవీలో ఏమన్నా నచ్చినవి ఉన్నాయా అంటే, విజువల్స్ బాగున్నాయి మామ, అండ్ అట్మాస్ఫియర్ కూడా బాగానే ఉంది. అంటే మొత్తం ఆ సెట్టింగ్స్ కానీ, ఆ హారర్ వైబ్ని కానీ, వీటన్నిటిని కూడా చాలా బాగా ప్రెజెంట్ చేసి చూపిస్తారు. ఆ హారర్ ఫీల్ అయితే వస్తుంది మీకు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. చాలా సీన్స్లో అయితే ఎఫెక్టివ్గా అనిపించింది మామ. అండ్ మెయిన్గా పర్ఫార్మెన్సెస్ అయితే బాగా వర్కౌట్ అయితే, మీకు చాలా ఎఫర్ట్ అయితే పెట్టారు వాళ్ళు. కొన్ని క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ అయితే చాలా స్ట్రాంగ్ గా అనిపిస్తాయి. అండ్ మెయిన్ గా వాళ్ళు తీసుకున్న ఒరిజినల్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, అంటే రొటీన్ హారర్ లా కాకుండా చాలా వరకు కూడా డిఫరెంట్ గా, అండ్ బ్లాక్ మ్యాజిక్ టైప్ ఆఫ్ హారర్, ఇలా కొన్ని డిఫరెంట్ హారర్ ఎలిమెంట్స్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తూ చూపిస్తారు. అది కొంచెం మీకు ఫ్రెష్ గా అనిపిస్తుంది అంతే. ఇంతకు మించి అయితే పాజిటివ్స్ ఏం లేవు బామ. నాకైతే మూవీ కంప్లీట్ చేయడానికి తలపొడి వచ్చింది, అస్సలు వర్కౌట్ అవ్వలేదు నాకు. లైక్ ఈ మూవీస్ అందరికీ అయితే వర్కౌట్ అవ్వదు మామ, కొంతమందికి అయితే చాలా బాగా నచ్చేస్తుంది. బట్ నాకెందుకు నచ్చలేదు అంటే, స్లో ఉంటుంది అండ్ ఓవర్ ఎక్స్ప్లెయిన్ అన్నమాట. ప్రతి క్యారెక్టర్ కూడా చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటారు స్టోరీని, బాగా కన్ఫ్యూజన్ ఎక్కువ క్రియేట్ చేస్తుంటారు అనమాట. పాస్ట్ కి ప్రెసెంట్ కి ఆ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అయితే నడుస్తూ ఉంటుంది. అదంతా కూడా అర్థం చేసుకోవడానికి టైం పట్టుద్ది మీకు. అంటే మనకు బుర్ర ఉండాలని నేను చెప్పట్లా, బుర్ర ఉన్నవాడన్నా అర్థం చేసుకుంటాడు. కాకపోతే వీళ్ళు చూపించే విధానంలో అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే జంప్ కట్స్ లాగా పడుతుంటాయి అన్నమాట. ఓవర్ కట్ ఓవర్ సీన్ అన్నట్టుగా ఆ సీన్స్ పడుతూ ఉంటాయి. అందువల్ల చాలా డిస్టర్బ్ ఫీల్ అయిపోతుంటాం. ఆ స్క్రీన్ ప్లే సరిగ్గా అర్థం అవుతుండదు. ఎక్కువగా నాన్ లీనియర్ నరేషన్ అన్నది కన్ఫ్యూజింగ్ ఉంటుంది అనమాట సినిమా అంతా కూడా. అందువల్ల చాలా చిరాకు తెప్పిస్తుంటారు. అండ్ మెయిన్ గా విలన్ క్యారెక్టర్ అయితే చాలా అండర్ డెవలప్డ్ గా ఉంటుంది. ఒక కల్ట్ లీడర్ అయితే ఉంటాడు అనమాట. అసలు స్ట్రాంగ్ బేసే క్రియేట్ చేసుకోలేదు, ఎలా పడితే అలా చూపిస్తారు. ఆ బ్యాక్ స్టోరీ కూడా సరిగ్గా ఉండదు, వర్కౌట్ అవ్వదు. ఇంకా పేసింగ్ ఇష్యూస్ అంటారా, మధ్యలో జరిగే ఆ పోర్షన్స్ లో అయితే మామూలుగా ఉండదు. ఆ పేసింగ్ ఇష్యూ చాలా స్లో ఉంటుంది. చాలా సీన్స్ అయితే డ్రాగ్ చేస్తారు, అనవసరమైన సీన్స్ అన్ని చాలా ఉంటాయి. అండ్ ఈవెన్ క్లైమాక్స్ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఆ స్లోగా అండ్ ఓవర్ ఎక్స్ప్లెయిన్డ్ ఈ టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే నాకైతే వర్కౌట్ అవ్వదు మామ. చాలా ఇబ్బంది పడ్డాను నేను చూడడానికి. మీకు స్టార్టింగ్ నుంచి అర్థమైపోతుంది, మీరు మూవీ చూస్తున్నప్పుడు ఏంట్రా ఇంత గజిబిజిగా చూపిస్తున్నారన్న ఫీల్ అయితే వస్తుంది మీకు. నాకైతే వీటి వల్ల నాకు మూవీ అంతగా నచ్చలేదు మామ. ఇక ఓవరాల్ గా చెప్పాలంటే, మీరు కనుక కన్ఫ్యూజన్స్, ఓవర్ ఎక్స్ప్లెనేషన్, ఎలా పడుతున్నా పర్లేదు, స్క్రీన్ ప్లే గజిబిజిగా ఉన్నా పర్లేదు, మేము చూస్తాం అనుకుంటే మీకు నచ్చుద్ది, చూడండి. నాకు ఈ టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే కరెక్ట్ గా ఉండాలి, గజిబిజి లేకుండా నీట్ గా ప్రెజెంట్ చేస్తాను, నేను చూడగలను. నాకు అందుకే నచ్చలేదు మామ. మీరు చూద్దాం అనుకుంటే చూడండి. ఓకే, మీకు కనుక వీడియో వస్తే లైక్ చేయండి, మరి ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు రివ్యూస్లో ఇంకేమైనా కావాలి, ఈ పాయింట్స్ మాకు మెన్షన్ చేసి చెప్పండి అంటే కామెంట్స్ చేసి చెప్పండి. నేను అవి కూడా నెక్స్ట్ టైం నుంచి వీడియోలో మెన్షన్ చేస్తూ ఉంటాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై.